హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. ఈరోజు వచ్చేసి యాక్చువల్గా 2 days బ్యాక్ మా ఇంట్లో చిన్న బేబీ పుట్టాడు అనమాట. మా ఆడపడుచుకి ఒక బాబు పుట్టాడు. సో తన కోసం మేము కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాం. లాస్ట్ టైం బేగం బజార్లో వెళ్ళినప్పుడు చూసామన్నమాట బేబీకి మంచి క్వాలిటీవి. అక్కడ మనకి అది హోల్సేల్ షాప్ అనమాట, మనకి రీజనబుల్ ప్రైస్కే ఇస్తారు. సో నేను అక్కడికి వెళ్ళాక ఏం తీసుకున్నాను, అసలు ఎక్కడ ఉంది షాప్, అన్నీ కూడా చూపిస్తాను అనమాట. మేము లాస్ట్ టైం కూడా నా ఫ్రెండ్తో వెళ్ళినప్పుడు తీసుకున్నాము, చాలా బాగున్నాయి క్వాలిటీ, తను స్టిల్ వాడుతుందనమాట. సో ఇంకెందుకు లేట్ చేయడం, చందు నేను అయితే ఎలాగో వెస్పా స్కూటీ ఉంది కదా, ఇంకా స్కూటీ పైన అయితే వెళ్ళిపోతాము. నెక్స్ట్ వీక్ ఎలాగో వైజాగ్ వెళ్ళాలి బేబీ నేమింగ్ సెరమోనీకి. సో అందుకోసం అని చెప్పి ఇప్పుడే షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. సో ఇంకెందుకు లేట్ చేయడం, లెట్స్ గెట్ స్టార్టెడ్. మేమైతే రెడీ అయిపోయాం అనమాట. చేతిలో హెల్మెట్, ఫుల్ డస్ట్, ఎండ అన్నీ ఉన్నాయి. మా ఇంటి తాళం వేసేస్తున్నారు. అండ్ నా క్యూట్ మొక్కలు చూసారా ఎంత బాగున్నాయో. తర్వాత నేను ఎప్పుడైనా మొక్కలు టూర్ కూడా చేస్తాను, చూద్దాం. మంచిగా మా ఇంట్లో అయితే ప్రస్తుతానికి కొన్ని గులాబీలు ఉన్నాయి అండ్ టమాటీలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఫెబ్ మంతా లేదనంటే మేమంతా నాకు అర్థం కావట్లేదు. ఎండలు దారుణంగా ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇలా ఉందంటే వైజాగ్లో ఇంకా హ్యూమిడిటీ ఎక్కువ, ఎండలు అన్నీ ఉంటాయి కదా, ఫుల్ చెమటలు అయితే పట్టేస్తాయి. ఇన్ని రోజులు మాకు బైక్ అయితే బాగా అలవాటు అయిపోయింది. మళ్ళీ కారు వచ్చాక ఇంకా కారులో వెళ్ళడం పెద్దగా నచ్చదేమో. స్కూటీ ఏదైనా కంఫర్టే కదా, ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట మాది. మీలో రాహుల్ సిబ్లిగంజ్ సింగర్ ఎంతమందికి తెలుసు? ఆయన ఒక వీడియోలో చెప్తాడు, లెంగయ్య టిఫిన్స్ తినండి చాలా బాగుంటుందని. యాక్చువల్గా మేము వెళ్ళింది 2:30కి అనమాట. 2:30కి ఇడ్లీ కోసం ఇంతమంది వెయిట్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. 2 ఇడ్లీ మనకి 30 రూపీస్కి ఇచ్చారనమాట. ఎవరైనా బేగం బజార్ సైడ్ వెళ్తే కంపల్సరీగా విజిట్ చేయండి. అసలు చాలా చాలా బాగుందనమాట టిఫిన్స్కి. అండ్ బేగం బజార్ వెళ్ళే వాళ్ళు అస్సలు ఓన్ వెహికల్ అంటే కారు అస్సలు వెళ్ళొద్దు. స్కూటీ బైక్ ఉంటే వెళ్ళొచ్చు, లేదనంటే మంచిగా ఆటో పెట్టుకొని వెళ్ళిపోండి, ప్రశాంతంగా వెళ్ళొచ్చు. కార్లో వెళ్ళారు అని అంటే మీరు రోడ్ పైన ఎక్కడో పెట్టాలి, చాలా దూరం నడవాలన్నమాట. అండ్ మనకి బేగం బజార్లో అజీజ్ ప్లాజా అని ఒకటి ఉంటుంది. అదేంటంటే మొత్తం అన్నీ కూడా అందులోనే దొరికేస్తాయి. ఫస్ట్ది వచ్చేసి ఆర్కే ప్లాజా అనమాట. దాన్ని దాటిన తర్వాతే మనకి అజీజ్ ప్లాజా అని ఉంటుంది. అండ్ మాకు స్కూటీ కదా, పార్కింగ్ దొరకలేదు. రోడ్ పే పెడితే ఎవరైనా గీసుకెళ్ళిపోతాడని ఒక భయం. ఒక సందులో చూసుకొని మాకు పార్కింగ్కే ఒక 10 minutes పట్టిందనమాట. ఇంకా సందులో చూసుకొని పెట్టేశాము. ఎదురుగా మీకు కనిపిస్తుంది కదా అజీజ్ ప్లాజా అని చెప్పేసి, అక్కడే అనమాట. ఫుల్ జనాలు ఉన్నారు. అదేంటో అర్థం కాలేదు. నుమాయిష్ జరుగుతున్నా సరే అసలు బేగం బజార్లో కూడా ఎంతమంది జనాలు ఉంటారా అనిపించింది. అసలు ఏది కూడా ఖాళీ ఉండట్లేదు. జనాలకి ఏదో ఒక అవసరం ఉంటుంది లైక్ మాలాగా, ఇంకా వెళ్తానే ఉన్నారు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చాలామంది ఓన్ వెహికల్స్ మీద వచ్చిన వాళ్ళే, లైక్ కార్లు కాకుండా బండ్ల పైన వచ్చే వాళ్ళే. మనకి స్టార్టింగ్లోనే మనకి అజీజ్ ప్లాజా ఎంట్రన్స్లో స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్ మీకు బొమ్మలు ఉంటాయన్నమాట చిన్నపిల్లలవి. అది దాటిన తర్వాతే భగవాన్ నోవోటిల్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అదే చిన్నపిల్లల సామాన్లు అన్నీ కూడా ఉంటాయన్నమాట. లైక్ ఎలా అంటే బయట షాప్స్కి ఇక్కడి నుంచే కొనుక్కొని వెళ్ళి వాళ్ళ బిల్లులు, వాళ్ళ ప్రైస్ ట్యాగ్లు వేస్తారు. వీళ్ళ దగ్గర ఏంటంటే వాళ్ళ బ్రాండ్ లోగో అనేది మెన్షన్ చేయరు. అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ అనమాట. మంచిగా ఉంటాయన్నమాట అన్నీ కూడా. అసలు నాకైతే రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉన్నవి అలా ఏమైనా చూడాలి అనిపిస్తుంది ఎప్పుడు కూడా. అందరూ యూజ్ చేసేలాగా మనం ఎందుకు, కొంచెం కంఫర్ట్ ఉండాలి అండ్ చూడ్డానికి కూడా బాగుండాలి. ఎందుకనంటే పిల్లలు ఆ ఏజ్ దాటితే మళ్ళీ ఆ ఏజ్లోకి ఎంటర్ కాలేరు కదా. అది నా పిల్లలు అవ్వచ్చు, వేరే వాళ్ళ పిల్లలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. నేను ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా కొన్నానంటే చాలా ప్రేమతో ఇంట్రెస్ట్ పెట్టి కొంటాను అనమాట. అత్తలు ఏం చెప్పినా, ఎవరేం చెప్పినా అన్నీ కొంటా ఉంటాను. వాళ్ళకి ది బెస్ట్ ఇవ్వాలని ఎప్పుడు చూస్తాను. యాక్చువల్గా ఇది ఎంత క్యూట్ ఉందో తెలుసా. ఇప్పుడు నార్మల్గా మనకి బెడ్లు ఉంటాయి కదా చిన్నపిల్లల్ని పడుకోబెట్టడానికి, అలాంటి బెడ్ అనమాట. దానిపైన నెట్ వస్తుంది, అదనమాట. ఇది అదొకటి తీసుకున్నాము. అండ్ చిన్న షూస్ ఎంత బాగున్నాయో. ఇది వచ్చేసి ఇంకా షీట్స్ ఉంటాయి కదా, టాయిలెట్ షీట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఏదైనా అక్కడ షీట్స్ వచ్చేసి మనకి 70 రూపీస్ ఈచ్ అనుకుంటా. నేనైతే ఆన్లైన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్తో కంపేర్ చేసుకున్నాను. ఇదే షీట్ మనకు ఆన్లైన్లో 140 ఉంటే వీళ్ళు ఇక్కడ 70 అనమాట. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళ దగ్గర బార్గెనింగ్ చేయడానికి ఆప్షన్ లేదు. లాస్ట్ టైం కూడా మేము తీసుకున్నాం కానీ మాకు అసలు తగ్గించలేదన్నమాట. ఇవి వచ్చేసి టవల్స్, కొన్ని సాఫ్ట్ టవల్స్ ఉంటాయి కదా పిల్లలకి ఇలా కప్పడానికి, పట్టుకొని వెళ్ళడానికి, అలాంటివి కూడా ఒక 2 తీసుకున్నాను. యాక్చువల్గా నేను ఏం తీసుకున్నాను అనేది హౌల్ వీడియో చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్ అయితే అదే వస్తుంది అనమాట.
దీంట్లోనే యాడ్ చేసేద్దాం అనుకున్నాను కానీ ఇదే ఎక్కువైపోయింది. ఇంకా చూసారు కదా మనకి ప్రతీదీ ఉంటదనమాట. మేము ఉన్నప్పుడు ఒక 3-4 మెంబర్స్ వచ్చారు. ఒక్కొక్కరు 8,000 9,000 బిల్ అయితే చేస్తున్నారు. ఎందుకనంటే బయట ఒక బెడ్ తీసుకోవాలంటేనే మినిమం 1,000 అట్లా చెప్తున్నారు కదా. సో అందుకోసమని చెప్పి ఇంకా మేము ఇక్కడనే తీసేసుకున్నాం. ఎందుకనంటే నేను లాస్ట్ టైం నా ఫ్రెండ్తో కలిసి వెళ్ళానమాట. తను ఇప్పటికీ స్టిల్ వాడుతుంది. ప్రీమియం క్వాలిటీ చాలా బాగున్నాయి. ఇదైతే లాస్ట్ టైం సంతోష్ బాబు గారు కూడా వచ్చినప్పుడు తీసుకున్నారు. చాలా బాగుంది. విరించి కోసం స్టిల్ యూజ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. లైక్ ఎలా అంటే బేబీకి ఒక 6 మంత్స్ వచ్చిన తర్వాత కిందన వేయకుండా లైక్ ఒకప్పుడు చేపలు అట్లాంటివి యూజ్ చేసేవారు కదా. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక షీట్ అనమాట. ఆ షీట్ పైన మనకి చిన్న చిన్న టాయ్స్లా వస్తాయి. మనం కావాలంటే ఎక్స్ట్రా టాయ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అదనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి సాక్స్లు, హ్యాండ్ గ్లౌజెస్ ఇవన్నీ ఉన్నాయి. ఎలా అంటే నార్మల్ పీపుల్ కొనుక్కోవచ్చు, కొంచెం మిడిల్ అబోవ్ క్లాస్ వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు. ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి. అలా అని చెప్పి నార్మల్ రోడ్ సైడ్ దొరికే క్వాలిటీ కూడా ఉన్నాయన్నమాట. ఇది చూపిస్తున్నాను కదా, ఈ డ్రెస్ ప్యాంట్ షర్ట్ కలిపి 170 అనమాట. ఎంత స్మూత్ ఉందో క్లాత్ అయితే, చాలా చాలా బాగుంది. లైక్ రెగ్యులర్ వేర్కి వేసుకుంటారు కదా అని చెప్పి కొన్ని తీసుకున్నాను. అండ్ మెయిన్ నాకు నచ్చినవి చిన్న పిల్లల షూ అనమాట. ఇంతే ఉన్నాయి, నా చేతిలో హాఫ్ కూడా లేవు. ఎంత క్యూట్ ఉన్నాయో, చాలా బాగా అనిపించింది. మా అక్క వాళ్ళ కొడుకులు అప్పుడు చిన్నప్పుడు చూశాను కదా, మళ్ళీ కొన్ని 6 ఇయర్స్ 7 ఇయర్స్ తర్వాత చూస్తున్నా. సో అందుకే చాలా ఎగ్జైట్ అయిపోతున్నా అనమాట. నేను ఎలాంటి పర్సన్ అంటే నాకు కానీ నచ్చారు అని అంటే, నాతో బాగున్నారు అంటే వాళ్ళకి బర్త్డేస్ అయినా ఏమైనా మంచిగా సెలబ్రేట్ చేస్తా, వాళ్ళని బాగా చూసుకుంటా. లైక్ ఫ్యామిలీ అనే కాదు, ఫ్రెండ్స్ అయినా, రిలేటివ్స్ అయినా, నైబర్స్ అయినా, చిన్నపిల్లలైనా నేను అలాగే చూసుకుంటాను అనమాట. చాలామంది నాతో స్టిల్ ఇప్పటికీ ఉన్నారు. బట్ కొంతమంది ఏంటంటే అవసరానికి వాడుకొని వదిలేసినట్టుగా అయిపోయారు అనమాట. అలాంటి వాళ్ళ కోసం మనం మాట్లాడుకుని కూడా వేస్ట్. సో ఇప్పుడైతే ఫైనల్ బిల్లింగ్ టైం వచ్చింది. ఎంత చెప్పినా బార్గెనింగ్ అయితే అసలు రూపాయి కూడా తగ్గించలేదు. యూట్యూబ్లో పెట్టండి, అక్కడ కూడా మెన్షన్ చేయండి అని చెప్తున్నాడు అనమాట. ఒక 40 రూపీస్ అనుకుంటా ఫైనల్గా తగ్గించాడు. ఎంత బడ్జెట్ అయింది, అసలు ఏం తీసుకున్నాను, కంప్లీట్గా నేనైతే లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఇదంతా కూడా అజీజ్ ప్లాజాలో లోపల వ్యూ అనమాట. తిరగాలే కానీ చాలా షాపులు ఇక్కడే దొరికేస్తాయి. అండ్ ఇది వచ్చేసి 2000 చెప్పారు. చాలా బాగుంది. బట్ ఇప్పుడు రెంటల్ హౌస్లో మనకు అదంతా అవసరం లేదని చెప్పి చూసుకుంటూ వచ్చేసాము. చందుకు ఒక గన్ కావాలి, అది ఎప్పటి నుంచో వెతుకుతున్నాడు, బట్ దొరకట్లేదనమాట. ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఒక 1 అవర్లోనే మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. హలో అందరికీ, ఇప్పుడే వచ్చాం అనమాట. ఫేసులు చూసారా, ఫుల్ అలసిపోయామన్నమాట. బేగం బజార్ ఎప్పుడు వెళ్ళినా అంతే, అస్సలు ఖాళీ ఉండదు. అండ్ చాలా ట్రాఫిక్ కూడా ఉందన్నమాట. ఏం కొన్నాను ఏంటనేది ఈరోజు వీడియో చేయలేను, బట్ రేపో ఎల్లుండో చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ఇదే వీడియోలో కంటిన్యూ చేయాలా లేదనంటే నెక్స్ట్ వీడియో చేయాలా చూద్దాం. అంటే దాన్ని మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.